నేను ఇప్పుడు రీసెంట్గా అండి చిమటా శ్రీనివాస్ గారు, ఆయన యుఎస్ ఎన్ఆర్ఐ, ఆయన ద్వారా ఒక ఇదేంటి పి సుశీల గారిది 100 సాంగ్స్ చేశారు ఆయన, ఆవిడ బర్త్డేకి. అది యూట్యూబ్లో ఆయన అప్లోడ్ చేశారనమాట. ఆయన ఛానల్ ద్వారా మైట్యూబ్ బీబీ అన్న ఛానల్ ద్వారా చేశారనమాట. అందులో ఒక 30 సాంగ్స్ వరకు పాడాను. 100 సాంగ్స్లో 30 సాంగ్స్ వరకు పాడాను. రీసెంట్గా జానకమ్మ గారివి 100 సాంగ్స్ చేశారు. అందులో కూడా ఒక 32 వరకు యూట్యూబ్లో మీరు చూడొచ్చు. జానకమ్మ గారివి. మీకు బాగా నచ్చింది? సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా ఇది పాడాను అనమాట. ఉంది రీసెంట్గా. అసలు ఈ కొన్ని పాటలు అద్భుతం అండి, గొప్ప ఫీలింగ్ ఉంటాయి అసలు. అమ్మో, ఆవిడ అంటే గ్రేట్ అండి వాళ్ళు. ఎందుకంటే సుశీలమ్మ గారి పాట పాడేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఆవిడ పలికే ఉచ్చారణ, ఆవిడ వేసే గమకాలు, ఆ ఒదుగులు సుశీలమ్మ గారివి సొంతం. అది పట్టడం కష్టం, పడితే మాత్రం పాట అద్భుతంగా వస్తుంది. జానకమ్మ గారివి డైనమిక్స్, ఆవిడ నవ్వులు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చేయలేమండి, అవి చాలా కష్టం. అది మైక్ ముందు వెళ్ళి పాడుతూ ఉంటే నిజంగా నాకు ఇప్పుడు కూడా అసలు గూస్ బంప్స్ అలా అనిపిస్తుంది. ఎంత గ్రేట్ అసలు. చాలా అద్భుతంగా అసలు, ఆవిడ తప్ప నోవే. చాలా అసలు. ఈ దుర్యోధన దుశ్శాసన పాట పాడాను, అది లాస్ట్ ఎపిసోడ్లో వచ్చింది, నేను షేర్ చేస్తాను మీకు తప్పకుండా. ఈ దుర్యోధన దుశ్శాసన పాట విజయశాంతి గారి ఏం ఎక్స్ప్రెషన్ అండి అసలు. అది నేను జానకమ్మ గారు పాడారు పాట, అది తీసుకురావడానికి ప్రాణం పెట్టి ఆల్మోస్ట్ సింగిల్ టేక్లో నేను ట్రై చేశాను. ఎందుకంటే మనం ఇప్పుడు మామూలుగా ఏంటంటే బిట్టుగా మనం పాడుకోవచ్చు పాటలు, పల్లవి చరణాలు అక్కడ ఇక్కడ, అలా కాదు. ఆ పాటని క్యారీ చేయాలి, ఆ చరణం మొత్తం క్యారీ చేస్తేనే ఆ ఎండ్ దాకా వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్స్ అన్నీ వస్తాయి. ఆవిడ ఎందుకోసం పాడుతుంది ఆ పాట అని. అలాగే ఇది కూడా వేరే సాంగ్స్ అవన్నీ కూడా, కానీ ఈ పాట వచ్చేసరికి చాలా అద్భుతంగా అసలు ఆవిడ నిజంగా ఎంత డైనమిక్స్ కానివ్వండి, ఏడుపులో పాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, నవ్వు కూడా అందులో కూడా పాటలు ఇన్కల్కేట్ చేస్తారు. అవును డెఫినెట్గా ట్రై చేయగలం అంతే తప్ప మనము ఎప్పుడు ఏది మనం రీక్రియేట్ చేయడం అనేది జరగని. ఈ పాట పాడారా జనకమ్మ గారి దాంట్లో? ఇలాగే అంటారు. ఏదైతే ఇచ్చారో అదే స్మైల్ ఉంటుంది ఇందులో. మీరు బాగా పాడుతున్నారు, ఒక పాట పాడచ్చు. చాలా స్వీట్. బేసిక్గా జానకమ్మ గారి వాయిస్ నేను ఇమిటేట్ చేస్తాను. అయ్యో, మీ వాయిస్ పాడితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అయ్యో ఊరుకోండి, నిజంగా మీరు పాడతారని తెలియదు నాకు. మీ ఇంటర్వ్యూస్ చూసాను తప్ప మీరు పాడతారని తెలియదు అసలు. నేను సంగీత జ్ఞానం అయితే లేదు, ఒక పాట పాడండి. నాకు జానకమ్మ గారి పాటలు చాలా బాగా ఇష్టం. ఆవిడ వాయిస్ నాస్టిస్గా దింపేస్తాను నేను. అందుకే గోవులు తెలిన పాటను చూసారా, అంతే అదే చంటి పిల్ల వాయిస్ లో వచ్చేస్తుంది. అయ్యో, నేను చాలా బాగా ప్రాక్టీస్ చేశాను 5th క్లాస్ నుంచి. అసలు అంత బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. అంటే మా ఊళ్ళో సంగీతం నేర్పేవాళ్ళు ఎక్కడో ఊరి చివరి ఉండేవాళ్ళండి. ఓకే. మా అమ్మ వాళ్ళని అడిగేదాన్ని, నేను సంగీతం నేర్చుకుంటాను. స్వాతి ముత్యంలో పాట లాలి లాలి అని ఫస్ట్ నేను నేర్చుకున్న పాట. ఓహ్ వావ్. సో నేను మా స్కూల్లో ఎప్పుడు సింగింగ్ కాంపిటీషన్ వచ్చినా, కాలేజ్లో డిగ్రీ పీజీ వరకు కూడా నాదే ఫస్ట్ ప్రైజ్. కానీ సంగీతం నేర్చుకోలేదు. ఆల్ ఇన్ వన్ ఉన్న వాళ్ళకి ఒక ఫీల్డ్లో ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్ళడం కష్టం. ఇటు స్పోర్ట్స్లో ఒకవైపు ఇది ఇన్ని పెట్టుకుంటే నడవు, మళ్ళీ అదే స్థాయిలో డాన్స్ కూడా బాగా చేస్తారు, మరి అది కూడా నేర్చుకోలేదు. ఇది అన్నీ సొంత సాహిత్యం అనమాట ఇవన్నీ. అలా కానీ తెలియదండి, మీ నిజంగా మీరు ఒక పాట పాడచ్చు కదా. ప్రేక్షకులు తిట్టుకుంటారండి మీ ముందు, నేను తేలిపోతా. అయ్యో లేదు. కానీ చాలా బాగుంటుంది జానకమ్మ గారి పాటలు, అద్భుతం, చాలా అద్భుతం, చాలా అద్భుతం. లాస్ట్ మీరు పాడిన మూవీ సాంగ్ ఏదంటే ఏం చెప్తారు? అది
తుపాకీ రాముడు అని బిత్తి సత్య ఆయన ఉన్నారు కదా, ఆయన ఒక మూవీలో యాక్ట్ చేశారు తుపాకీ రాముడు అని. అందులో అలాగే వాణిజ్యరామ్ గారి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు మీకు ఇచ్చారు. అవునండి, అది ఎంత గొప్ప విషయం నిజంగా. చాలా అండి, చాలా అసలు గొప్ప విషయం. అంటే నిజంగా నా టాలెంట్ తెలిసి గ్రహించి వాళ్ళు ఇవ్వడం అన్నది నాకు చాలా సంతోషం. అసలు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి ఆవిడ. ఆవిడ కూడా చాలా దగ్గరలా ఆలోచన విధానంలో కూడా నాకు చాలా దగ్గరలో అనిపిస్తారు ఆవిడ. కలిసాను కూడా ఒకసారి 2 సార్లు ఆవిడతో కలిసి కూడా వర్క్ చేశాను. సో హ్యాపీ నాకు అది రావటం అన్నది. ఆవిడ వాయిస్ని ఇమిటేట్ చేయడం కొంచెం కష్టం, చాలా కష్టం. ఆవిడ పాటని మనం స్వాతి కిరణంలో పాటలు, వాణిజ్యరామ్ గారి పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. బా డెఫినెట్లీ అండి. మనము అంత 100% న్యాయం చేయగలిగామంటే యాజ్ ఎ సింగర్గా ఒక తృప్తి అది.